ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నేటి నుండి మన యూట్యూబ్ ఛానల్లో అష్టాదశ పురాణాల గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిసారిగా బ్రహ్మ పురాణాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ అష్టాదశ పురాణాల విశిష్టత గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మన భారత్ వాంగ్మయంలో వేదాల తర్వాత అంతటి ప్రాశస్త్యం పొందిన గ్రంథాలు పురాణాలు. వేదాలు చెప్పిన ధర్మాన్ని కథల రూపంలో, ఆఖ్యానం రూపంలో సామాన్యులు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పినవే పురాణాలు. అందుకు పురాణాలు పంచమ వేదంగా కీర్తించాడు. అసలు పురాణం అంటే పురా అపీనవ్యం, పురాతనము అయినప్పటికీ నూతనంగా ఉండేదని అర్థం. అలాగే పురా అనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని వాయు పురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తూ ఎపురా హితేత్ అభూత్ పూర్వం ఇలా జరిగిందని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దాన్ని అర్థాన్ని చెబుతుంది. వీటన్నిని క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాలు వివరించే చెప్పేదని తెలుస్తుంది. పురాణాలు ఎన్ని అనే ప్రశ్న మనకు వస్తుంది. పురాణాలు మహాపురాణాలు, ఉపపురాణాలు రెండు విధాలుగా ఉన్నావని, మహాపురాణాలు 18, అలాగే ఉపపురాణాలు 18. బ్రహ్మం పద్మంచ వైష్ణవంచ వాయువిహం తదైవచ భాగవతం నారదీయం మార్కండేయే చ కీర్తితం అగ్నియంచే భవిష్యంచ బ్రహ్మవైవర్తలింగికే వారాహించే తదో స్కంధం వామనం కుర్మ సజ్ఞానకం మత్స్యంచే గరుడం తతో బ్రహ్మాండాఖ్యాతమితం త్రిషట్. బ్రహ్మపురాణం మొదటిది, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయుపురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం. ఈ విధంగా అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం, వరాయి పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, శ్రీ మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణమని 18 మహాపురాణాలు గలవని, అలాగే 18 ఉపపురాణాలు కూడా ఉన్నావని, ఈ మహాపురాణాల పేర్లు గుర్తించుకోవడానికి శ్లోకం కూడా ఇవ్వబడింది. మాద్వేతయం బద్వతేయం చైవ పత్రయం చే చతుష్టయం అనాపలింగ కుస్మాని పురాణి పృథక్ పృథక్. మాతో మొదలైనవి 2 మత్స్యపురాణం, మార్కండేయ పురాణం. బాతో మొదలైనవి 2 భాగవతం, భవిష్య పురాణం. బ్రాతో మొదలైనవి 3 బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. నాతో మొదలైనవి 4 వాయు పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వారాయి పురాణం అంటే వాతో ప్రారంభమైనవి. అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద ఈ మొత్తం 18 పురాణాలు. అష్టాదశ పురాణాలకు సాక్షాత్ విష్ణు స్వరూపంగా పోల్చారు. 18 పురాణాలు మహావిష్ణు శరీరంలో 18 అంగాలుగా భావిస్తారు. బ్రహ్మపురాణం శ్రీ మహావిష్ణు శిరస్సు, పద్మపురాణం శ్రీ మహావిష్ణు హృదయం, విష్ణు పురాణం మహావిష్ణు కుడి భుజం, వాయుపురాణం ఎడం భుజం, భాగవత పురాణం ఉరువులు, నారద పురాణం శ్రీ మహావిష్ణువు నాభి, మార్కండేయ పురాణం కుడి పాదం, అగ్ని పురాణం ఎడమ పాదం, అలాగే భవిష్య పురాణం కుడి మోకాలు, బ్రహ్మవైవర్త పురాణం ఎడం మోకాలు, లింగ పురాణం కుడి చిలమండ, వరహ పురాణం ఎడమ చిలమండ, స్కంద పురాణం కేశాలు, వాయుపురాణం చర్మం, కూర్మ పురాణం పృష్ఠిభాగం, మత్స్య పురాణం మెదడు, గరుడ పురాణం
మాంసాసారం, బ్రహ్మాండ పురాణం, ఎముకలు. పురాణాలు లక్షణాల గురించి కొన్ని వివరింపబడ్డాయి. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్మాంతరాణి చ వంశానుచరితం చేత పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణాలు ప్రధానంగా ఉండవలని చెప్పారు. సర్గం అంటే ప్రపంచ సృష్టి, ప్రతిసర్గ అంటే ప్రపంచ ప్రళయం, వంశం అంటే రాజులు, ఋషులు, దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు, అవతారాలు. వంశానుచరితం అంటే రాజవంశంలో ఋషులు, వంశాల్లో పుట్టిన వారి జీవిత చరిత్రలు. మన్వంతరాలు అంటే మనువు ద్వారా ఏర్పడే సంతతి, ఆయా మన్వంతరకాలు జరిగిన విశేషాలు. ఈ విధంగా ప్రతి పురాణం పంచలక్షణంతో కూడి ఉంటుందని చెప్పారు. అలాగే విస్నారం మునిర్ధం సత్య వాత్యం పరాశరత్ పురాణం సంహితం దద్వే తేషం ధర్మ విభుత్వయే అని ఈ ప్రమాణ శ్లోకం ప్రకారం సత్యవతి పరాశర మహర్షి కుమారుడైన శ్రీ మహావిష్ణువంశతో జన్మించిన వ్యాసుడు అష్టాదశరం పురాణాలకు కర్తని తెలుస్తుంది. ఈయననే కృష్ణద్వైపాయుడని కూడా అంటారు. పురాణాలకు కర్త వ్యాసుడైతే వాక్త సుత మహర్షి. ఈయన నైమిసారణ్యములో సౌనికాది మహామునులతో ఈ పురాణాలన్నిటిని కూడా ప్రబోధించాడు. అలాగే పురాణాల ప్రాచీనత గురించి తదుపరి అధ్యాయంలో అంటే తెలుసుకోబోతున్నాం. ఇది బ్రహ్మాండ పురాణంలో మొదటి భాగంలో కొన్ని తెలుసుకోవలసిన విషయాల గురించి చెప్పబడింది. రెండో భాగంలో మనం ఇంకా కొన్ని తెలుసుకున్న తర్వాత మొదట అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.